యేసయ్యా నీ మాటలు ఆవి తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి నీ దేవుని గురించి ఈరోజు ఒక చక్కని లోతైన విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి మనము దేవుని గుణాన్ని లోతుగా తెలుసుకున్న ద్వారా మన కష్ట జీవితాలలో మనము దేవుని నుంచి గొప్ప అద్భుతాలు, గొప్ప సహాయము పొందుకుని జీవితంలో ఈ లోకంలో గొప్పగా జీవించడానికి మనకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక, మరి చాలామందికి ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, నేను ఈ రోజున న్యాయంగా, ధర్మంగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ఈరోజు నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి. నేను యథార్థంగా జీవించినందుకు అన్ని కష్టాలే పాలవుతున్నాను. కాబట్టి నేను ఎందుకు నీతిగా, న్యాయంగా జీవించాలి? దానివల్ల ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి సామర్థ్యం, ఎటువంటి ఆశీర్వాదం లేదు అనే ఒక భ్రమలో అపవాది మనల్ని మభ్యపెడుతూ మన ఆశీర్వాదాన్ని దూరం చేస్తూ ఉంటాడు. మరి అలాంటి సమయంలో నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని దేవుడు ఏ విధంగా నీకు న్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయంగా జీవిస్తే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది, యథార్థంగా, ధర్మముగా నీవు జీవిస్తే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది, మరి అన్యాయంగా జీవిస్తే ఏ విధంగా అపవాది ద్వారా మన జీవితాలు తారుమారైపోతాయో ఈరోజు మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం ప్రియులారా. ప్రసంగి 8వ అధ్యాయము 5వ వచనం చదివితే, ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా, నీవు ధర్మముగా, న్యాయముగా గనక నడుచుకుంటే నీ జీవితంలో నీకు ఏ కీడు కూడా సంభవింపదట. మరి గ్రంథము ఏ విధంగా తెలియజేస్తుందో అది సత్యమై ఉన్నది, అది జీవమునై ఉన్నది. నీ జీవితంలో నువ్వు ధర్మం చేస్తున్నావు, న్యాయం చేస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు. నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, భర్తగా, భార్యగా, కుమారుడిగా, తండ్రిగా, అన్ని రకాలుగా కూడా నీ జీవితంలో నీవు ధర్మముగా కనుక నీవు జీవిస్తూ, యథార్థంగా కనుక నీవు జీవిస్తే నీవు అన్ని విషయాలలో మేలే పొందుకుంటావంట. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, కీడు ఏమీ సంభవింపదట, ఏ కీడు కూడా దరికి రానివ్వడట. అంత గొప్పగా నీ జీవితం ఉంటుంది అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నది ప్రియులారా. మరి అంతేకాకుండా ఇంకా ఏమని తెలియజేస్తుందో ఆ వచనం మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉన్నది, జ్ఞానులకి ఒక జ్ఞానం ఉన్నదట. వారు ఆ జ్ఞానాన్ని మనస్సును, అనగా నీ మైండ్లో ఉంటుందట. ఆ జ్ఞానము ఏంటయ్యా అంటే, న్యాయము తప్పకుండా జరుగుతుంది అని, నాకు ఒక సమయం ఉంది, ఆ సమయమున నా దేవాతి దేవుడు నాకు న్యాయం చేస్తారు, నా జీవితం అన్యాయం అవ్వదు అన్న విషయాన్ని వారు మైండ్లో పెట్టుకుంటారంట. అది జ్ఞానుల జ్ఞానము అని చెప్పి లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే నువ్వు ఏదైనా కష్టం పడితే, ఉదాహరణ నువ్వు చూస్తే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో నీకు అంతా వ్యతిరేకతే ఉంటుంది. నువ్వు చాలా ఖచ్చితంగా జీవిస్తున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు, ధర్మంగా జీవిస్తున్నావు. కానీ అందరూ నేను ఇబ్బంది పెడదాము, వీని అన్యాయం చేద్దామని చెప్పి, అందరూ మోసం చేద్దామని చెప్పి నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నా, ఆ సమయంలో నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లేఖనము జ్ఞానం ఏ విధంగా తెలియజేస్తుందంటే, జ్ఞానులు ఈ జ్ఞానమును మనస్సును పెట్టుకుంటారట. ఏంటయ్యా అంటే, సమయం ఉన్నది, న్యాయం చేస్తాడు. ఎలా న్యాయం చేస్తాడు? ధర్మంగా, యథార్థంగా, నీతిగా జీవించిన నీ జీవితంలో ఆయన మేలులు చేసి నిన్ను అన్యాయం చేద్దాము, ఇబ్బంది పెడదాము, మోసం చేద్దామన్న వారి పట్ల ఆయన కీడు కలిగిస్తారట.
కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ప్రభా, నేను ఉద్యోగం చేస్తున్నాను, లేదా పలానా వ్యాపారం చేస్తున్నాను, ఇందులో అన్ని నష్టాలే, కష్టాలే, ఇంత యథార్థంగా జీవిస్తున్నానయ్యా. అందరూ అంటున్నారు యథార్థంగా, నీతిగా, ధర్మంగా ఉంటే ఏమీ లాభాన్ని పొందుకోలేమంటున్నారు. మరి ఏం చేయాలి? నేను కూడా అన్యాయంగా బ్రతకమంటావా ప్రభువా అనే సందేహంలో కనుక నీవు ఉంటే, దేవుడు నీతో తెలియజేస్తున్నాడు ఈ జ్ఞానాన్ని. నువ్వు ఈ జ్ఞానాన్ని మనస్సులో పెట్టుకో. ఏంటయ్యా అంటే, నీ దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు సమయంలో, తగిన సమయం నీ కొరకు ఏర్పరిచారు. ఆ సమయంలో నీదొక ధర్మకరంగా నీవు ఏ విధంగా అయితే నీతిగా, న్యాయంగా జీవించావో దానికి తప్పక నీకు న్యాయం చేస్తారు, నిన్ను హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. ఏ కీడు కూడా నీకు రానివ్వకుండా అన్ని మేలులతో నింపుతారు. మనకి జ్ఞానం కావాలి ప్రియులారా. ఈరోజున అనేక సమస్యల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో దిక్కున పలానా వారి చేతని మేము మోసపరచబడ్డామండి. స్థలం విషయంలో అయి ఉండొచ్చు, పొలం విషయంలో అయి ఉండొచ్చు, ఆస్తుల విషయంలో అయి ఉండొచ్చు, చేసే ఉద్యోగంలో అయి ఉండొచ్చు, బయట సహోదరుల విషయమై ఉండొచ్చు, భార్య విషయమై, భర్త విషయమై, కుమారుడు విషయమై, ఎలాంటి విషయమైనా సరే, అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది, ఇంకో ఆస్తి అంతా అక్రమంగా అందరూ తీసేసుకున్నారు, నాకు అన్యాయం చేశారు, అనేక రకాల బాధలతో నువ్వు ఉన్నావేమో. నేను ఎందుకు ఉండాలి? నేను యథార్థంగా, ధర్మంగా ఉంటుంటే అన్ని కష్టాలే వస్తున్నాయి నాకు. మరి నేను ఎందుకు ఇంకా యథార్థంగా ఉండాలి? నేను ఎందుకు ఇంత ధర్మంగా, నీతిగా, న్యాయంగా జీవించాలి? నేను కూడా వారి వల్లే మారిపోతున్న ఉద్దేశాన్ని అపవాది నీకు కలిగిస్తాడు. కాబట్టి అలాంటి ఉచ్చులో నీవు ఇరుక్కోకుండా ఉండాలి అంటే నీకు జ్ఞానం తెలియాలి ప్రియులారా. ఈ జ్ఞానాన్ని నువ్వు మనస్సును పెట్టుకోవాలి. అనగా నీ మైండ్లో ఎప్పుడూ కూడా నాకు ఒక సమయం ఉంది, నా యథార్థతకు, నా న్యాయముకు, నేను నీతిగా జీవించిన నా నీతికి దేవుడు తప్పక న్యాయం చేస్తారు. ఎలా న్యాయం చేస్తారయ్యా అంటే, లేఖనం సెలవిస్తుంది, ధర్మంగా, యథార్థంగా, నీతిగా జీవించిన నీ జీవితంలో నీకు కీడనేదే సంభవింపదట. ఒకవేళ కీడు జరిగిపోద్ది, అయ్యా ఈ ఉద్యోగులను అందరూ ఎదగనివ్వట్లేదు, లేకపోతే చుట్టుపక్కల చేసే పనిలో కానీ అన్నింటిలో నన్ను అందరూ ఇబ్బంది పెట్టి తొక్కేస్తున్నారు, నన్ను ఎదగనివ్వట్లేదు, నేను మంచిగా ఉంటున్నాను, అందరూ నా మీద నిందలే మోపుతున్నారు, అన్యాయంగా నిందలు మోపుతున్నారు అనే కష్టకాలంలో కనుక నీవు ఉంటే, నీ న్యాయానికి తగిన సమయం ఉన్నది. ఆ సమయమున నిన్ను హెచ్చించే దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు కృంగిపోక న్యాయాన్ని పట్టుకో, ఆ ధర్మాన్ని పట్టుకో, యథార్థతను పట్టుకో. అదేవిధంగా నీవు జీవించు. నీకు ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో నీవు హెచ్చించబడతావట. ప్రసంగి 3వ అధ్యాయము 17వ వచనం చదివితే, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. చూడండి పిల్లలు, లేఖనం తెలియజేస్తూ ఉన్నది, ప్రతి క్రియకు కూడా తగిన సమయం ఉన్నది. వారి క్రియల్లో 2 రకాల క్రియలు ఉంటాయి. మంచి క్రియ ఉంటుంది, చెడ్డ క్రియ ఉంటుంది. మరి మంచి క్రియలు కనుక నీవు చేస్తే నీవు తగిన సమయంలో మేలులు పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు, హెచ్చించబడతావు దేవుని ద్వారా. ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడట, సమయంలో, తగిన సమయంలో న్యాయము చేస్తాడట. ఏ విధంగా న్యాయం చేస్తాడు? ధర్మంగా ఉన్న వారికి కీడు రాకుండా చేసి, అధర్మంగా జీవించిన వారి పట్ల కీడుని కలగజేస్తారట. అందుకే దుర్మార్గులకును నీతిమంతులకు కూడా దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. మరి ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడయ్యా? నీతిగా, ధర్మంగా, యథార్థంగా జీవించిన నీ చిన్న జీవితాన్ని దేవుడు ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ యొక్క ధర్మంగా, నీతిగా జీవించే ఆ గుణాన్ని వదలకు నీ జీవితంలో. దాని పట్ల ఇంకా ప్రార్థించు, అయ్యా నా జీవితంలో నేను యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, ధర్మంగా జీవించాలి. ఎవరు చూడట్లేదు కదా అని అనుకోకు. పలానా వారిని మోసం చేస్తే, పలానా వారిని ఇబ్బంది పెడితే, పలానా వారికి అబద్ధం చెప్తే ఎవరు చూడట్లేదు కదా అని అనుకోదు. ప్రతి క్షణమున దేవుడు కునుకక నిద్రపోక సమస్తమును చూచుచున్న దేవాతి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తగిన సమయమందు, సరైన సమయంలోనట
వారి వారి పనులను బట్టి వారికి న్యాయము తీరుస్తారట. కాబట్టి నన్ను దేవుడు చూడట్లేదు, ఎంత న్యాయంగా ఉన్నానయ్యా, న్యాయంగా ఉన్నది నాకు ఇంతేనా, నెలంతా న్యాయంగా సంపాదిస్తే నాకు ఇంత చిన్నగా వస్తుందా, అన్యాయంగా ఉన్న వాళ్ళకేమో చాలా ఎక్కువ వస్తుంది, న్యాయంగా ఉన్న నా పట్ల ఇంతే, ఏంటి నాకు ఈ కష్టము. నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఒక సమయం ఉంది ప్రియుడా, ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు దేవాతి దేవుడు, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. నీకు తప్పకుండా న్యాయము తీర్చువాడు దేవాతి దేవుడే. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నువ్వు న్యాయంగా ధర్మంగా జీవించిన నీకు తగిన సమయంలో నీకు మేలులతో నింపి హెచ్చించబోతున్నాను. ఒకవేళ అధర్మంగా జీవించానండి, అయ్యా నేను న్యాయంగా జీవించలేదు అని కనుక అనుకుంటే, దేవుడు కృపగలవాడు, కనికరం గలవాడు. ఒక్కసారి పశ్చాత్తాపడు, ప్రభువా నేను నీతిగా జీవిస్తాను, ఇక్కడి నుంచి న్యాయంగా జీవిస్తాను, ఇప్పటివరకు నేను చేసిన వాటి పట్ల ఇంకో పశ్చాత్తాపడతాను, ఒక పశ్చాత్తాప ప్రార్థన చేయి. దేవుడు ఆయన కృప చూపించి నిన్ను మేలులతో నింపే దేవాతి దేవుడే. ఎందుకంటే వారి వారి క్రియలు చెప్పునట ఆ సమస్త న్యాయాన్ని ఆయన తీరుస్తాడట. ఇదే మాటని ప్రకటనలో కూడా తెలియజేస్తారు. అది కూడా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చదివితే, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీవు నీతిగా ఉన్నావా? ఇంకా నీతిగా ఉండు. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఇంకా పరిశుద్ధంగా జీవించు. న్యాయంగా యథార్థంగా జీవిస్తున్నావా? ధర్మంగా జీవిస్తున్నావా? ఇంకా ధర్మంగా జీవించు. ఎందుకంటే నీవు చేసిన ప్రతి క్రియకి ఆయన తగిన బహుమానాన్ని నీ కొరకు సిద్ధపరిచాడట. తగిన సమయంలో నువ్వు ఆ బహుమానాన్ని పొందుకుంటావు. ఒకవేళ అపవిత్రంగా ఉన్నాడో, వాడు ఎంత చెప్తున్నా మారట్లేదా, అన్యాయం చేస్తున్నాడా, ఎంత చెప్పినా మారట్లేదా, కంగారు పడకు. దేవుడు తగిన సమయంలో వాడి క్రియలు చెప్పున తప్పక వానికి బహుమానాన్ని ఇస్తాడు. ఏ విధంగా అయ్యా బహుమానాలు ఇచ్చేది? వాడి క్రియలు చెప్పున. ఏ క్రియలకి ఎలా ఇస్తున్నారు దేవాతి దేవుడు? నీవు ధర్మంగా నీతిగా న్యాయంగా ఉన్నందుకు కీడు నీ దగ్గరికి రాకుండా అనగా మేలులతోనే నిన్ను తృప్తిపరుస్తారు. ఎప్పుడైతే అధర్మంగా అన్యాయంగా జీవిస్తున్నారో వారికి మరి కీడులే సంభవిస్తాయట. కాబట్టి అలిసిపోయిన నా జీవితంలో నీతిగా ఉండటం వల్ల నాకు ఏమీ కలగట్లేదు అని కనుక కృంగిపోతే నువ్వేమీ భయపడకు, అధైర్యపడకు సహోదర సహోదరి. నీకు తగిన సమయంలో నీ బహుమానాన్ని నీ చేతిలో పెట్టే దేవాతి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నీతిని వదలకు, నీ ధర్మాన్ని వదలకు. దేవుని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఎందుకంటే మనం అనుకుంటాం, కృంగిపోతాం, అరే నెలంతా ఇంత ఖచ్చితంగా నేను పనిచేశానే, ఇంతేనా నా జీవితం, ఏం సరిపోతుంది? లేకపోతే నా భర్తకి ఇంత ఖచ్చితంగా నేను ఉన్నానే, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను నా భర్త? లేదా నా భార్యతో నేను ఎంత ఖచ్చితంగా ఉన్నానే, ఎందుకు ఈ విధంగా గొడవలు? లేకపోతే నా పిల్లల్ని ఎంతో ప్రేమించాను, ఈరోజు నన్ను నా పిల్లలు చూడట్లేదు, నన్ను ఆదరించట్లేదు, నా పిల్లలు నాకు అన్యాయం చేశారు. అనేక రకాల ఏదైనా సమస్య అయి ఉండొచ్చు. కానీ నీవు గనక ధర్మము అనగా వాక్యానుసారమైన జీవితం, వాక్యం ఏ విధంగా తెలియజేస్తుందో ఆ విధంగా నీవు ఎప్పుడైతే నీ జీవితంలో నీ క్రియలు చేస్తూ ముందుకు వెళ్తావో, దేవుడు ప్రతిదీ చూస్తున్నారు ప్రియులారా. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. చూస్తూ ఆయన ఏమంటున్నారంటే, తగిన సమయమందు నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాను, నీ బహుమానాన్ని నీకు ఇస్తా. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఈరోజు వాక్యం మీద నీ యొక్క విశ్వాసాన్ని నిలుపు. వాక్యాన్ని విశ్వసించి ఈరోజు, దేవా నేను ఇంతకాలం ఉన్నాను, ఇంకా ఇంత నీతిగా న్యాయంగా ఉన్నందుకు ఇంకా చిన్న పొజిషన్లోనే ఉండిపోయాను. అన్యాయంగా ఉన్న వాళ్ళందరూ త్వరగా ఎదిగిపోయారు, గొప్ప గొప్ప పొజిషన్లో సెటిల్ అయిపోయారు. కంగారు పడుకు, నీకు ఒక సమయం ఇస్తాడు దేవుడు. ఆ సమయం నేను తప్పకుండా హెచ్చించి వారికంటే ఉన్నత స్థితిలో నేను ఉంచే దేవత దేవుడు నీకు తోడున్నాడు ప్రియులారా. అందుకే జ్ఞానులట ఈ జ్ఞానాన్ని వారి మైండ్లో స్థిరపరుచుకుంటారట. అందుకే వారు ఎందుకు మేము పక్కన వారు నన్ను మోసం చేశారు, నేను ఎందుకు వారికి న్యాయంగా ఉండాలి,
నేను ఎందుకు వారికి నీతిగా ఉండాలి అని నిన్ను అపవాది కృంగతీస్తూ ఉంటాడు. నేను నీతిగా ఉంటే నాకేం జరిగిందని చెప్పి కృంగతీస్తాడు. కానీ జ్ఞానులట ఆ సమయంలో ఈ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుంటారట. నేను నీతిగా యథార్థంగా ధర్మంగా జీవిస్తే నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, తగిన సమయమందు నాకు న్యాయము చేసి నన్ను మేలులతో తృప్తిపరుస్తాడు అనే జ్ఞానాన్ని జ్ఞానులు కలిగి జీవిస్తారట. ఈరోజు నా జ్ఞానాన్ని నీకు దేవుడు దయచేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి కృంగిపోక. ఎందుకయ్యా నువ్వు యథార్థంగా జీవించాలి, ఎందుకయ్యా నీతిగా జీవించాలన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదివితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ప్రియులరా, సత్క్రియలు, సత్యము ప్లస్ క్రియ అనగా మంచి క్రియలు, సత్యము అనగా వాక్యము సత్యమై ఉన్నది అనగా వాక్యానుసారమైన క్రియలు. అందుకే నువ్వు అనుదినము లేచి వాక్యం ఏ విధంగా జీవించమంటుంది అన్న జ్ఞానాన్ని తెలుసుకుని ఆ వాక్యానుసారమైన క్రియలు కనుక నీవు ఆ రోజులో జరిగిస్తూ ఉంటే నీవు తల ఎత్తుకుని బ్రతుకుతావంట అన్ని విషయాల్లో కూడా. ఒకవేళ కనుక నీవు వాక్యానుసారంగా అనగా సత్క్రియలు కనుక నీవు చేయకపోతే అనగా అన్యాయంగా అధర్మంగా కనుక జీవిస్తే వాకిట పాపము పొంచి ఉంటుందట. ఎక్కడయ్యా అంటే నువ్వు ఎప్పుడైతే అడుగు బయటికి పెడుతున్నావో ఆ బయట రెడీగా ఉంటాడంట అపవాది, పాపానికి రెడీగా ఉంటాడంట. నీ పట్ల వాడికి వాంఛ కలుగుతుందంట, నీవు వాడిని ఎలడం మొదలు పెడతావంట, అనగా పాపంలో జీవిస్తావు. నీ పట్ల వాడికి వాంఛ కలుగుతుందట అపవాదికి. అన్యాయంగా ఉన్నావు, అధర్మంగా ఉన్నావు, సత్యమైన క్రియలు నీ దగ్గర లేవు, యథార్థత లేదు, రా నువ్వు నేను ఒకటే బ్యాచ్. ఎందుకంటే అపవాది మోసకరమైన వ్యక్తి. అపవాదిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే మోసము, యథార్థత లేనివాడు. కాబట్టి వాడు నిన్ను అట్రాక్ట్ చేసుకుంటాడట నీ వైపు. నువ్వు ఎప్పుడైతే దానిలోనికి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావో, సత్క్రియలు లేకపోవడం వల్ల నీవు వాడిని ఏలడం మొదలు పెడతావు, అనగా అవిశ్వాస క్రియల్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా అవిశ్వాసం మరణమునకు గురి చేస్తుంది ప్రియులారా. అందుకే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. నీవు ఎప్పుడైతే యథార్థంగా నీతిగా న్యాయంగా అనగా సత్యక్రియలు, సత్యమైనటువంటి క్రియలు, వాక్యానుసారమైనటువంటి క్రియలు నువ్వు ఎప్పుడైతే చేస్తూ నీ జీవితంలో నువ్వు వెళ్తున్నావో బయటికి, నీ వాకిట మార్గములన్నీ జీవ మార్గాలుగా ఉంటాయి, యథార్థమైనటువంటి మార్గాలుగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నేను ఉండట్లేదు అనుకుంటున్నావో నీ వాకిట ఉంటాడట కరెక్ట్గా రెడీగా, వాడు రెడీ అయిపోయి నీ పట్ల వాడికి వాంఛ కలుగుతుందట. తద్వారా ఏమైపోతావంటే ఎప్పుడైతే నీవు సత్క్రియలు లేకుండా వాడి పట్ల వాంఛ కలిగి వాడిని ఏలడం ప్రారంభించావో నీవు ఒకానొక రోజున తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అన్నాడు, సత్యక్రియలు కనుక నీవు చేస్తే, సత్క్రియలు కనుక నీవు చేస్తే నీవు తలెత్తుకోవా అని అడుగుతున్నాడు దేవుడు. తలెత్తుకుని జీవించే కృపని నీకు దయచేస్తాడు. ఒకరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం నీకు లేదు ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తున్నావు. ఎందుకంటే ఒకవేళ నీకు అన్యాయమే జరిగిందా, మోసమే జరిగిందా, భయపడక, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. తగిన సమయంలో నీకు మేలు చేస్తాడు. నీవు కోల్పోయిన దానికి రెండింతలు ఇస్తాడు నీకు దేవుడు. రెండింతలు ఇచ్చి నీ ఉన్నత స్థితిలో కూర్చోబెడతాడు ప్రియులారా. కానీ మోసం చేసిన వాడి పరిస్థితి, వాడు కీడులతో నింపబడతాడట. ఎందుకంటే అధర్మంగా ఉన్నవారికి కీడు కలుగుతుంది, ధర్మంగా ఉన్నవారికి ఏ కీడు కలగదు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నది. మరి ఎందుకండి దేవుడికి ఇంతగా మంచి క్రియలు ఎప్పుడైతే అనగా సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తూ ధర్మంగా యథార్థంగా ఉంటున్నామో మరి దేవుడు ఎందుకు మేలులతో నింపుతాడు అని కనుక కూడా అది కూడా వాక్యంలో చూద్దాం. కీర్తనలు 33వ కీర్తన 5వ వచనం చదివితే, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయనంట మన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవుడు.
నువ్వు ఎప్పుడైతే నీతిగా న్యాయంగా ఉన్నావో, ఆ నీతి నీలో ఉన్నందుకు, న్యాయంగా నీవు జీవిస్తున్నందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీకు ఆయన తోడుంటాడు. నీవు నన్ను ఎవరో చూడట్లేదు, నేను ఎంత నీతిగా ఉన్నాను, ఎంత న్యాయంగా ఉన్నాను, నన్ను అందరూ అవమానిస్తున్నారు అని కనుక నువ్వు అనుకుంటే ఎవరైనా ఉండకపోవచ్చేమో నీ పక్కన, కానీ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీకు తోడైపోతాడు. ఎందుకంటే నీలో నీతి న్యాయం ఉన్నంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎవరు తోడున్నా లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు తప్పకుండా ఆయన యొక్క సహాయముతో ఆయన మేలులు పొందుకుని ఉన్నత స్థితిలోనే నీవు జీవిస్తావు ప్రియులారా. నీతికి, న్యాయానికి, యథార్థతకి, ధర్మంగా జీవించడానికి అంత గొప్ప శక్తి ఉన్నది. అందుకే నీవు అనుదినము సత్క్రియలు చేసే విధంగా, సత్క్రియలు చేస్తున్నావు అంటే ధర్మంగా చేస్తున్నావు, న్యాయంగా జీవిస్తున్నావు. మరి అలా సత్క్రియలు నీవు చేయాలి అంటే నీవు లేచి ఉదయమునే వాక్యము ఏం తెలియజేస్తుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఆ రోజు ఆ క్రియలతో నీవు నడవాలి. అప్పుడు నీ పట్ల వాడికి ఎటువంటి వాంఛ ఆ రోజు కలగదు. తద్వారా ఆ రోజు నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా, నీ ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, చిన్నది చేస్తున్నా, పెద్దది చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అందులో గొప్ప మేలులే ఉంటాయి, గొప్ప ఆశీర్వాదాలే ఉంటాయి. కానీ ఈ రోజుల్లో అపవాది అనేకులకు ఏ రకంగా మభ్య పెడుతున్నాడంటే, ఈ రోజుల్లో నీతిగా ఉంటే ఏం జరగదండి, అన్యాయంగా ఉన్న వాళ్ళకి ఈరోజు మంచి రోజులు. తప్పు ప్రియులారా, అది వాక్యానుసారమైన మాట కాదు. నువ్వు నీతిగా న్యాయంగా ఉంటే నీకు ఒక సమయం ఉన్నది, ఆ రోజు నేను తప్పక దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు. నీతికి గొప్ప శక్తి ఉన్నది, న్యాయంగా జీవిస్తే గొప్ప శక్తి ఉన్నది. దానిని దేవుడు ప్రేమిస్తున్నాడట. ఆయన నీకు తోడైపోతాడు, వెంటనే నిన్ను విడిచిపెట్టేవాడు కాదైనా. కాబట్టి ఈరోజు నేను మోసకరంగా జీవిస్తేనే నా బిజినెస్ వెళ్తుంది, లేకపోతే నేను మోసం చేస్తేనే నా ఉద్యోగం సాగుతుంది అనే విధానంతో ఉన్నవేమో. ఈరోజు నువ్వు జ్ఞానాన్ని గ్రహించు, ఈరోజు ఈ జ్ఞానాన్ని గ్రహించు. ఆ విధంగా నీవు ఉంటే నీ జీవితంలో ఒకానొక రోజు కీడులే చూస్తావు నీ జీవితంలో. కానీ యథార్థంగా ఉంటూ చిన్న దాంట్లోనే సరే నమ్మకంగా ఉన్నావా, న్యాయంగా ఉన్నావా, నిన్ను దేవుడు ఎంతో ఉన్నత స్థితిలో తీసుకువెళ్తాడు. నీ చిన్నదాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, వెంటనే నీకు తోడైపోతాడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయమును ప్రేమించే దేవాతి దేవుడట ఆయన. మరి ఇంకా ఏం తెలియజేస్తుందో వాక్యాన్ని కూడా చూద్దాం. కీర్తనలు 99వ కీర్తన 4వ వచనం చదువుదాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. నీవెప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తావో నిన్ను దేవుడు ప్రేమించడమే కాదు, నిన్ను స్థిరపరుస్తాడట. నీ జీవితాన్ని స్థిరత్వాన్ని కలిగించే దేవుడట. అందుకే యాకోబు సంతతి అనగా ఇజ్రాయేలు సంఘాన్ని సూచిస్తుంది. సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించావని చెప్పి లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. ఎందుకంటే సంఘము గనక ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తుందో అంత గొప్పగా ఆశీర్వదించే దేవుడినై ఉన్నాడట మన దేవాతి దేవుడు. ఆయన సంఘాన్ని గొప్పగా స్థిరపరుస్తాడు. నువ్వు నీతిగా న్యాయంగా జీవించడం నీ జీవితాన్ని ఆయన స్థిరపరచకుండా వదలడు. నీ జీవితాన్ని అయ్యో నాకు అన్యాయం అయిపోయింది, నాకు వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, చుట్టూతంతా అన్యాయమే జరుగుతుంది, కంగారు పడక. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నిన్ను తప్పక స్థిరపరుస్తాడు. వాళ్ళందరూ నిన్ను చూసి భలే మోసం చేశాను, నువ్వన్నీ భలే ఇబ్బంది పెట్టాను అని చెప్పి అందరూ నిన్ను అవహేళన చేస్తూ ఉండొచ్చేమో. వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు నీవు బాధపడుతుంటే ఈ రోజున. కానీ వాక్యంలో జ్ఞానాన్ని గుర్తించినప్పుడు మనకి గొప్ప విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. ఇంత గొప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను తప్పక స్థిరపరుస్తాడు. నాకు న్యాయం చేసే సమయం ఉన్నది, ఆ సమయంలో అన్యాయమైపోయిన నా జీవితాన్ని తప్పక స్థిరపరుస్తున్నాడు. నేను ఆయన్ని విడిచిపెట్టను, నేను ఆ న్యాయమును తప్పను, నీతిని తప్పనని చెప్పి నీ జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయి ఈ రోజు నుంచి నువ్వు తప్పకి వాక్యాన్ని నీ జీవితంలో క్రియారూపకంగా అనుభవిస్తావు ప్రియులారా. మన దేవుడు నీతి న్యాయాన్ని ప్రేమించే దేవుడు. అలా ఉన్నవారిని ప్రేమించి వదిలేడంట, స్థిరపరుస్తాడట. ఉదాహరణకి ఏమి చెప్తున్నాడంటే, యాకోబు సంతతిని ఇంత గొప్పగా స్థిరపరిచావు కదయా అనగా ఇజ్రాయేల్ తెలియజేసిన సంఘాన్ని, మొదటి సంఘాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించావు.
వారి బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించావు. వెండి బంగారాలు కలిగి గొప్పగా వారిని స్థిరపరిచావు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా, ఆయన న్యాయాన్ని, నీతిని, యథార్థతను ప్రేమించే దేవుడు, ప్రేమించి స్థిరపరిచే దేవుడు మన దేవాతి దేవుడు. కాబట్టి అయ్యా, నేను ధర్మంగా ఉన్నాను కానీ, న్యాయంగా ఉన్నాను కానీ, భార్య పాత్రలో, భర్త పాత్రలో, కుమారుడి పాత్రలో, అన్ని పాత్రలో నేను న్యాయం చేశాను. కానీ నన్ను అందరూ నిందిస్తున్నారు, అందరూ నన్ను వెలివేస్తున్నారు, అంతా నాకు మోసమే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు నాకు ఏ ఆశీర్వాదం కనబట్టలేదు, నేను ఇంకెందుకు నీతిగా ఉండాలి అని కృంగిపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీ నీతికి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన ఉన్నత స్థితిలో స్థిరపరుస్తాడు. కాబట్టి ఒకవేళ కనుక నేను నీతిగా, న్యాయంగా లేదు అనుకుంటే కనుక ఈరోజు ఈ వాక్యంతో ఏకీభవించి పశ్చాత్తాపడు ఒక్కసారి. ప్రభువా, నీతిగా జీవిస్తే, న్యాయంగా జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఉంటుందా, నువ్వు నన్ను స్థిరపరుస్తావా, నువ్వు నన్ను ప్రేమిస్తావా. కానీ పశ్చాత్తాపడితే దేవుడు కృప చూపించి నిన్ను గొప్పగా స్థిరపరచగల దేవాతి దేవుడు నీకు తోడున్నాడు. ప్రియులరా, వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 12వ వచనం చూస్తే, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన న్యాయం తప్పడట. అన్యాయం అయిపోతున్న వాళ్ళని అలా చూస్తూ ఊరుకోడు. ఆయన తప్పక న్యాయం చేస్తాడు, తప్పక. ఎందుకంటే సరైన సమయం ఒకటి ఉన్నది. ఆ సమయమున నిన్ను నీ యొక్క నీతి క్రియలను బట్టి, నీ న్యాయమైన క్రియలను బట్టి నీకు తగిన బహుమానాన్ని ఇచ్చి మేలులతో నేను తృప్తిపరిచి ఉన్నత స్థితిలో ఉంచుతాడు ప్రియులారా. కాబట్టి ఆయన న్యాయము తప్పడు. నువ్వేమీ బాధపడక్కలేదు. కొన్నిసార్లు మనం కోపంలో పరిస్థితులు బాగా ఇబ్బందులు అయిపోయి, ఏంటి ప్రభా కనబడట్లేదు, ఎంత అన్యాయం అయిపోతుంది, ఏం చేస్తున్నావు, నాకు ఎంత అన్యాయం చేస్తున్నావు ఏంటి. కొన్ని సందర్భాల్లో మనము ప్రేమించిన వాడు దూరం అయిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నాకు దేవుడు అన్యాయం చేశాడు, నేను ఇంక ఈ దేవుని ఎందుకు నమ్మాలి అని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అది అపవాది పెట్టే భ్రమ నీ జీవితంలో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అన్యాయం వైపు తీసుకెళ్ళి ఇంకా నేను నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. కానీ ఆ సమయంలో జ్ఞానుల జ్ఞానాన్ని కనుక నీవు గుర్తిస్తే, నీ మైండ్లో ఆ జ్ఞానాన్ని స్థిరపరుచుకుంటే, ఆయన నీకు తప్పక న్యాయం చేసి నువ్వు కోల్పోయిన దానికంటే కూడా రెండింతల బహుమానాన్ని నీకు ఉంచి నిన్ను మేలులతో తృప్తిపరిచే దేవత దేవుడు అండి నీవు నేను ఆరాధించి మన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన నీకు అన్యాయం చేయడు, నిన్ను విడిచిపెట్టడు. నువ్వెందుకు కోల్పోయావా, దేవుని కోసం సాక్రిఫైస్ చేసావా, అయ్యా నీకోసం నేను సాక్రిఫైస్ చేశాను అనే ఉద్దేశంతో నువ్వు ఉంటే, ఆయన నీకు ఏమాత్రం కూడా అన్యాయం చేయకుండా న్యాయము చేసి నీవు చేసిన ప్రతి క్రియకు, ఆ మంచి ప్రతి క్రియకు కూడా తగిన బహుమానం అనే మేలులు నింపి నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు, యథార్థతను ప్రేమిస్తున్నాడు, ధర్మాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవరో చూడట్లేదు కదా, ఎలా ఉంటే ఎవరు చూశారు అని అనుకోకు. ఎవరు చూడట్లేదేమో, కానీ సృష్టికర్త నిన్ను ప్రతి క్షణం చూస్తున్నాడు. నువ్వెవరైనా మోసం చేస్తున్నావా, ఎవరిని ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇతరులను ప్రేమించి నీవు మోసపోతున్నావా, ప్రతిదీ చూస్తాడు. నువ్వు అన్యాయం అయిపోతుంటే తిరిగి నీకు రెట్టింపిస్తాడు తప్పితే నిన్ను ఆ విధంగా ఇంకా ఉంచేవాడు కాదు. నిన్ను స్థిరపరుస్తాడు తప్పకుండా. న్యాయంగా జీవించిన నీ జీవితంలో, ధర్మంగా జీవించిన నీ జీవితంలో స్థిరపరచువాడు ఆయనే, సృష్టికర్తే. ఆయన న్యాయము తప్పడాయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా.